నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. తెలంగాణ హైకోర్టు ఓ గృహ వివాదానికి సంబంధించి సంచలన తీర్పిచ్చింది. గొడవలో భర్తను కత్తితో పొడిచిన ఓ మహిళకు విధించిన జైలు శిక్షను కోర్టు సవరించింది. గతంలో ఆమెకు 4 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడగా ఇప్పుడు దాన్ని కేవలం 500 రూపాయల జరిమానాకు అలాగే అప్పటికే అనుభవించిన జైలు శిక్షకు పరిమితం చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే ఆ దంపతుల మధ్య అకస్మాత్తుగా జరిగిన గొడవలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ మహిళ ఎటువంటి ప్రీ ప్లాన్ లేకుండా ఆవేశంలో అలా చేసిందని హైకోర్టు గుర్తించింది. ముఖ్యంగా 2018లో జరిగిన ఈ ఘటన తర్వాత ఆ దంపతులు మళ్లీ కలిసిపోవడం ఈ తీర్పులో కీలక పాత్ర పోషించింది. వ్యక్తిగత సంబంధాలు న్యాయస్థానాల తీర్పులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది. జస్టిస్ కె సురేందర్ ఈ కేసులో ఇండియన్ పీనల్ కోడ్లోని ఎక్సెప్షన్ 4ను పరిగణనలోనికి తీసుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన గొడవల్లో నేరం జరిగినప్పుడు ఈ నిబంధన వర్తిస్తుంది. సదరు మహిళ క్రూరంగా ప్రవర్తించినట్లు లేదా పక్కా ప్లాన్తో దాడి చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఆమెపై ఉన్న హత్యా ప్రయత్నం అంటే సెక్షన్ 307 కేసును సాపరాధ నరహత్య అంటే సెక్షన్ 304(11) గా మార్చింది. ఫలితంగా శిక్షా కాలం గణనీయంగా తగ్గింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పురుషులు ఇలాంటి పనులు చేస్తే కోర్టులు ఇంతే ఉదారంగా వ్యవహరిస్తాయా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే గృహహింసకు వ్యతిరేకంగా పోరాడేవారు మాత్రం ఇలాంటి కేసులో నేపథ్యం చాలా ముఖ్యమని చెబుతున్నారు. ఇంట్లో ఏళ్ల తరబడి వేధింపులు ఎదుర్కొన్నప్పుడే మహిళలు ఇలా ప్రతిఘటిస్తారని వారు వాదిస్తున్నారు. ఇలాంటి కేసులో గతంలో ఉన్న న్యాయపరమైన నిబంధనలకే హైకోర్టు అనుసరించిందని న్యాయ నిపుణులు అంటున్నారు. గాయాలు తీవ్రంగా ఉన్నప్పటికీ చంపాలనే ఉద్దేశం అక్కడ కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ఇలాంటి తీర్పులు వెలువడుతూ ఉంటాయి. లా చదువుతున్న విద్యార్థులకు ఇదొక ముఖ్యమైన కేస్ స్టడీగా మారుతుంది. చట్టం, మానవతా దృక్పథం మధ్య సమతుల్యతను ఈ కోర్టు చాటి చెప్పింది. ఈ తీర్పుపై చర్చ కొనసాగుతున్నప్పటికీ న్యాయస్థానాల నిష్పాక్షికతపై అందరి దృష్టి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆధునిక భారతీయ సమాజంలో కుటుంబ చట్టాలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. గృహ వివాదాలకు సంబంధించిన కేసులో ఈ తీర్పు ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. నేరానికి ఆత్మరక్షణకు మధ్య ఉండే సన్నటి గీతను ఇది అందరికీ గుర్తు చేస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.